నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, మనం మధ్య ఎన్ని బిన్లు వేసుకున్నామంటే ఒక 5-6 బిన్స్ అయితే వేసేసుకున్నాం. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీకు ఇట్లా రావాలంటే చిన్న టిప్స్ చెప్తా ఫ్రెండ్స్, ఏం లేదు. ఆ చిన్న టిప్స్ ఏంటి అని అంటే మెంతి ఎట్లా వేసుకోవాలనే చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిన్ తీసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, ఆ బిన్నులో హాఫ్ వరకన్నా 70% అన్న సాయిల్ మొత్తం నింపేసుకోండి. ఆ సాయిల్ నింపేసుకున్న తర్వాత ఒత్తుగా మెంతులు వేసుకోండి. ఆ మెంతులు వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం అంటే ఒక 10% ఉంటుంది కదా, ఆ 10% మొత్తం సాయిల్ వేసేసేయండి. సాయిల్ వేసేసిన తర్వాత వాటరింగ్ చేయండి. ఫస్ట్ వాటరింగ్ చేయండి. వాటరింగ్ చేసిన తర్వాత ఇగో ఇట్లా మొలకలు అయితే వస్తాయి ఫ్రెండ్స్. చూడండి మీకు చూడండి మొత్తం ఇదైతే ఒక 10 రోజుల కొత్తిమీర మెంతి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. ఇట్లా హార్వెస్ట్ చేసేస్తే మంచిగానే వస్తాయి మనకు. తర్వాత ఇది లేటెస్ట్గా మీకు ఆకుకూరలు పెంచుకునే వీడియోలో పెట్టిన ఆకుకూరలు పెంచుకునే వీడియోలో మీరు ఇక్కడ గమనించండి. నేను పైప్తో వాటరింగ్ చేసినప్పుడు ఈ బిన్ను మొత్తంగా ఇట్లా ఫోర్స్గా పడతాయి ఏదో ఇక్కడ ఇక్కడ మొత్తం రాలిపోయింది. అంటే వాటరింగ్ అనేది చాలా కేర్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. మెంతికి మనం చేతితో జీలకరించుకున్నట్టు చేసుకోవాలి, లేదంటే స్ప్రేయర్ లాంటి దాన్ని పట్టుకొని చేసుకోవాలి. చాలా డెలికేట్గా ఉంటుంది, ఈజీగా మొత్తానికే పడిపోతుంది. వాటర్ తక్కువైనా పడిపోతుంది ఫ్రెండ్స్ మెంతి. ఇక్కడ చూడండి, ఈ బిన్లో కూడా ఎంత బాగా వచ్చింది చూడండి. మనం చిన్న చిన్న బిన్స్ సెలెక్షన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. వేస్ట్ బిన్స్ కూడా వాడుకుంటున్నాం. థర్మోకోల్ బిన్స్ హోల్స్ పెట్టేసి మనం మట్టి నింపేసి తర్వాత ఇట్లా పెంచేసినాం. ఇక్కడ చూడండి, ఇది కూడా ఎంత బాగా వచ్చింది చూడండి. అంటే నేను చెప్పాలనుకునేది ఏంటంటే మనం మెంతిని ఈజీగా వేస్ట్ బిన్లలో కూడా చిన్న చిన్న బిన్లలో కూడా మనం పెంచుకోవచ్చు. ఇక్కడ వాటరింగ్ పోసే విధానమే తేడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఇట్లా చిలకరించినట్టు కొంచెం కొంచెం పడాలి మెంతులకు. చాలా జాగ్రత్తగా వాటరింగ్ చేసుకోవాలి. కంపల్సరీ డైలీ ఒక్కసారన్నా, చలికాలం అయితే ఒక్కసారి, ఎండాకాలం అయితే 2 సార్లు కంపల్సరీ వాటరింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఇంత కేర్గా వాటరింగ్ చేస్తేనే మెంతి అయితే మనకు మంచిగా జాగ్రత్తగా వస్తుంది. లేకపోతే ఏమవుతుంది అంటే ఫ్రెండ్స్, పడిపోతుంది ఫ్రెండ్స్. మెంతి వట్టిగానే పడిపోతుంది. ఎండ ఎక్కువైనా పడిపోతుంది, ఎండ తక్కువైనా, వాటర్ ఎక్కువైనా పడిపోతుంది, వాటర్ తక్కువైనా పడిపోతుంది ఫ్రెండ్స్. ఇట్లా జాగ్రత్తగా వాటరింగ్ చేసుకుంటే ఇంత బాగా వస్తుంది. నేనైతే మన మెంతిని పండించాను చూడండి ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మనం 6,000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయినాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. అని వీడియోలు చూస్తలేరు ఫ్రెండ్స్, కొంచెం చూడండి. నా వీడియోలు అయితే కొంచెం లైక్ చేస్తే నాకు కూడా మంచి రిజల్ట్ వస్తాయి ఫ్రెండ్స్. చూడండి వీడియోలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటా.